బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద హైటెన్షన్ నెలకొంది. బాసరా ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఆందోళనకు ఏబీవీపీ పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఇవాళ ఉదయం తాండూరు పరభని రైల్లో దిగిన సుమారు 60 మంది యువకులను అరెస్ట్ చేసి ఆటోలో ముతోల్ స్టేషన్ కి తరలించారు. ఏబీవీపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావడంతో బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి బారికేట్లను ఏర్పాటు చేశారు. వారం రోజుల క్రితం బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని పరిస్థితి మృతి చెందగా ఆందోళనకు యత్నించిన ఏబీవీపీ కార్యకర్తల ట్రిపుల్ ఐటీ సెక్యూరిటీ గార్డులు దాడి చేసిన విషయం తెలిసిందే. బాసరా ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ యామిని. ఏదైతే బాసరా ట్రిపుల్ ఐటీలో అయితే భారీగా పోలీసులు మోహరించి 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏదైతే ఏబీవీపీ నాయకులు ఆందోళనకు పిలుపునివ్వడంతో అయితే ఏర్పాటు చేసినట్టయితే మనకు పక్క సమాచారం అయితే తెలుస్తుంది. ఏదైతే పరగిని రైల్లో తాండూరు వద్ద యువకులను 60 మంది యువకులను అయితే పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి ముత్తోల్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఇదే అంశాన్ని ప్రైమ్ 9 అడగగా వివరణ అడగగా ఎస్పీ జానకి శర్మలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తే మీడియాకు కూడా ఎలాంటి పర్మిషన్ లేదు, ఇక్కడ ఎలాంటి వీడియోగ్రఫీ కూడా చేయొద్దని ఎస్పీ జానకి శర్మల అయితే చెప్పడం జరిగింది. ఉదయం నుంచే జానకి శర్మల అయితే బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది. స్వయంగా ఆమెనే పర్యవేక్షిస్తుంది అని చెప్పొచ్చు. కానీ ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కానీ అక్కడికి ఎలాంటి ర్యాలీలు కూడా ఏ నాయకులు కూడా వచ్చినా కూడా ఏ విద్యార్థి సంఘాల నాయకులు వచ్చినా కూడా ముందస్తుగా అరెస్ట్ చేశామని హెచ్చరించారు. ఇప్పుడు ఏదైతే బాసరా ట్రిపుల్ ఐటీ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు.